హలో లేడీస్, ఈరోజు ఈ వీడియోలో పేపర్ గ్లాసెస్తో మరొక 5 గేమ్స్ అయితే చూసేద్దాము. ఇంతకుముందు వీడియోలో 5 గేమ్స్ చూసారు కదండి. ఇప్పుడు వీడియో నెంబర్ 2 అనమాట. గేమ్ 1 వచ్చేసి ఇందులో మనకి ఒక 2 గ్లాసెస్ అయితే అవసరం పడతాయి. 2 గ్లాసెస్ తీసుకోవాలి, అలాగే కొన్ని మార్బుల్స్ తీసుకోవాలి, అలాగే ఒక 2 కొత్త పెన్సిల్స్ కూడా తీసుకోవాలి. ముందుగా 2 గ్లాసెస్ని ఒకదాని ముందు ఒకటి పెట్టుకొని ఒక దాంట్లో మార్బుల్స్ వేసుకోండి, ఇటువైపు ఉన్న దాంట్లో. అప్పుడు కింద పడకుండా ఉంటుంది పేపర్ గ్లాస్ అనేది. ఆ తర్వాత ఇలా దాని మీద 2 పెన్సిల్స్ పెట్టుకోండి, రెండిటి మీద కలిపి. తర్వాత ఈ పెన్సిల్ బ్రిడ్జ్ మీద నుండి మార్బుల్ వాళ్ళు ఈ చివర ఎడ్జ్ వదిలితే అటు పక్కన గ్లాస్లో పడాలన్నమాట. స్కోర్ వచ్చేసి అటుపక్క గ్లాస్లో పడ్డది స్కోర్ అనమాట. ఇలా 1 మినిట్లో ఎవరు ఎక్కువ మార్బుల్స్ వేస్తే అది స్కోర్ అనమాట. ఇందులో ఉన్న చిన్న ట్రిక్ ఏంటంటే, మనకి పెన్సిల్స్ పెట్టేము చాలా ఈజీగా పడుతున్నాయని కాదు, ఫాస్ట్గా వేసామనుకోండి ఇలా కింద పడే ఛాన్స్ ఉంటుంది, మార్బుల్ వెయిట్ ఉంటుంది కాబట్టి. స్లోగా వేసామంటే స్కోర్ తగ్గచ్చు. ఇలా పెన్సిల్ కింద పడితే మళ్ళీ తీసి సెట్ చేసుకొని వేస్తూ ఉండాలన్నమాట. ఇలా 1 మినిట్ వరకు ఆడి స్కోరు ఎవరిది ఎక్కువైతే వాళ్ళు విన్నర్ అనమాట. ఇక్కడ నా స్కోర్ వచ్చేసి 11 అయితే వేశాను 1 మినిట్లో. తర్వాత గేమ్ 2 వచ్చేసి 6 పేపర్ గ్లాసెస్ అయితే తీసుకోవాలి. ఇలా 6 గ్లాసెస్ మీద 1 to 6 నెంబర్ వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి డైస్లో 6 నెంబర్ ఉంటుంది కాబట్టి 6th వరకు ఇలా 6 నెంబర్స్ వేసుకోవాలి. అలాగే కొన్ని మార్బుల్స్ కానీ కాయిన్స్ కానీ లేదంటే ఏమన్నా ఐటమ్ మీ ఇష్టము తీసుకోవచ్చు కౌంట్ కోసం. అలాగే ఒక డైస్ తీసుకోవాలి, టైమర్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 పడింది కాబట్టి 1లో ఒక మార్బుల్ వేశాను, 2 పడింది 2లో ఒకటి వేశాను, 6 పడింది 6లో ఒకటి వేశాను. ఇలా కంటిన్యూస్గా 1 మినిట్ వరకు వాళ్ళు, ఇంకా ఏం లేదు ఇందులో ట్రిక్స్ అవన్నీ, నెంబరు ఎంత పడితే అందులో ఒక్కొక్క మార్బులు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా లాస్ట్కి ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళది స్పీడ్ బేస్ అనమాట. వాళ్ళు ఎంత స్పీడ్గా ఎక్కువ మార్బుల్స్ సేవ్ చేసుకుంటారో అంత మంచిదన్నమాట. ఇలా 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు 2 స్లిప్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఒక దాంట్లో ఈవెన్ అని రాసింది, ఇంకొక దాంట్లో ఆడ్ అని రాసింది. వాళ్ళు తీసుకున్న స్లిప్లో ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఆడ్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఆడ్ నెంబర్ ఉన్న గ్లాసెస్నే తీసుకోవాలి. వాటిలో ఉన్న మార్బుల్సే కౌంట్ అనమాట. ఈవెన్లో ఎన్ని పడ్డా కూడా అది కౌంట్లెస్, ఇంకా కౌంటే ఉండదు. ఇక్కడ నాకు ఆడ్లో వచ్చేసి నా స్కోర్ 12 అనమాట. ఈవెన్లో ఎక్కువ పడచ్చు తక్కువ పడచ్చు, ఇంకా చెప్పలేం, మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక స్లిప్లో ఈవెన్ అని ఉంది కదా, అదే నాకు ఈవెన్ వచ్చుంటే ఆ ఈవెన్ గ్లాసెస్లో ఉన్న స్కోర్ నాకు వచ్చేది. ఆడ్ వచ్చింది కాబట్టి ఆడ్ గ్లాసెస్లో ఉన్న స్కోర్ నాదనమాట. ఈ గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ గేమ్ వచ్చేసి సేమ్ ఈ నెంబర్స్ రాసున్న గ్లాసెస్ని తీసుకోవాలి, అలాగే డైస్ వేయాలి. టైమర్ స్టార్ట్ అయిన తర్వాత నాకు 2 పడింది 2లో ఒకటి వేసాను, 1 పడింది 1లో ఒకటి వేసా, 6 పడింది 6లో ఒకటి వేసా. కానీ మళ్ళీ 2 పడ్డప్పుడు మాత్రం 2లో ఉన్న మార్బుల్ని తీసేయాలి. అంటే ఇక్కడ గేమ్ అయిపోయే టైంకి కూడా ఏ గ్లాస్లో అయినా ఒక మార్బులే ఉండాలి, కానీ ఏ గ్లాస్లో డబల్ మార్బుల్స్ అయితే ఉండకూడదు. అంటే ఇప్పుడు నాకు 2 పడింది కాబట్టి 2లో వేశాను, మళ్ళీ 2 పడింది అనుకోండి, 2లో ఆల్రెడీ ఉన్న మార్బుల్ని మనం తీసేయాలి. అంటే ఎంటీ గ్లాస్లోనే మనం మార్బుల్ వేయాలి. 2 మార్బుల్స్ ఒక గ్లాస్లో ఉండకూడదు. ఇదే అనమాట. మనకి 1 మినిట్ టైం వరకు ఇలా ఆడుకుంటూ వెళ్ళాలి. అంటే మార్బుల్ ఉంటే తీసేయాలి, మార్బుల్ లేకపోతే వేయాలి, ఇంకా అదొక్కటే అనమాట. 1 మినిట్ టైంలో ఇప్పుడు నాకు ఇక్కడ 1 మినిట్ అయిపోయింది. 2లో ఒకటి ఉంది, 6లో ఒకటి ఉంది, అలాగే 5లో ఒకటి ఉంది. 2 + 5 7, 7 + 6 13 వచ్చేసి నా స్కోర్ అనమాట. ఆ తర్వాత సెకండ్ గేమ్ కూడా చూసాం కదండి, సెకండ్ మోడల్ కూడా. ఇప్పుడు థర్డ్ మోడల్లో మనం 6 ఉన్న నెంబర్ ఉన్నది తీసేద్దాము. ఈ 5 నెంబర్స్ ఉన్న గ్లాసెస్ ఉంచుకోవాలి. ఇప్పుడు సేమ్ టైమర్ ఆన్ చేసుకోవాలి, డైస్ వేయాలి. 2 పడింది కదండి, 2లో ఒకటి వేసాను, మళ్ళీ 2 పడింది, మళ్ళీ 2లో ఇంకొకటి వేసాను. ఇప్పుడు 5 పడింది, 5లో ఒకటి వేసాను. 6 పడింది కదా, లోయెస్ట్ నెంబర్ ఉన్న దాంట్లో నుండి ఒక మార్బుల్ తీసేయాలన్నమాట. అంటే నాకు 1లో ఇప్పటి వరకు పడలేదు కాబట్టి 1 తర్వాత లోయెస్ట్ నెంబర్ ఏంటి 2, అందుకని 2లో ఉన్నది ఒకటి తీసేసాను. 6 పడ్డప్పుడల్లా ఇందులో లాస్ అనమాట మనకి ఒక మార్బుల్. అది 1లోది కావచ్చు, 1లో అస్సలు లేకపోతే లోయెస్ట్ నెంబర్ 2 కాబట్టి 2లోది కావచ్చు. 2 కూడా మనకి ఒక్క మార్బుల్ కూడా లేదనుకోండి, 3లోది అవ్వచ్చు. అలా ఇంకా చెప్పలేం. లోయెస్ట్ నెంబర్లో ఉన్నది ఒక మార్బుల్ తీసేయాలి. ఇప్పుడు నా స్కోర్ వచ్చేసి 2లో 4 ఉన్నాయి అంటే 8, 3లో 1 ఉంది, 8 + 3 11, 5లో 1 ఉంది 16, 4లో 2 ఉన్నాయి, 16 +
8, 24 నా స్కోర్ అనమాట. ఇప్పుడు గేమ్ 3 వచ్చేసి ఇది ఛాలెంజింగ్ గేమ్ లాగా సరదాగా కూడా ఆడుకోవచ్చు, లేదంటే 1 minute టైమర్ కూడా పెట్టి ఆడుకోవచ్చు. ఛాలెంజింగ్ గేమ్ లాగా అయితే ఒక ఇద్దరు పర్సన్స్ ఎట్ ఏ టైము ఒక ఇద్దరికి 2 sets ఇచ్చేసి 2 పెన్సిల్స్ ఇచ్చి ఇలా ఎవరు ఫస్ట్గా ఓన్లీ పెన్సిల్తో తీస్తారో వాళ్ళు విన్నర్ అని కూడా చెప్పచ్చు. లేదంటే ఇలా 1 minute గేమ్ ప్రకారం అయితే మీరు పర్టికులర్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ కింద పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 12 గ్లాసెస్ పెట్టి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఓన్లీ పెన్సిల్తోనే ఇలా ఒక దాంట్లోకి ఒకటి దూరేటట్టు తీయాలన్నమాట. హ్యాండ్ అయితే అస్సలు వాడకూడదు, ఓన్లీ పెన్సిల్తోనే ఇలా జాగ్రత్తగా గ్లాసెస్ని తీయాలి. ఇలా 1 minute వరకు ఎన్ని గ్లాసెస్ తీస్తారో అది కౌంట్ అనమాట. ఫస్ట్ కొన్ని గ్లాసెస్ తీసినప్పుడు ఏముండదు, మన గ్లాసెస్ పెరుగుతున్న కొద్దీ అది షేక్ అవుతుంది, అలాగే వెయిట్ కూడా ఉంటుంది. పెన్సిల్తో దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు 1 minute టైం అయిపోయేటప్పటికి ఎన్ని గ్లాసులో అది స్కోరు. ఇప్పుడు గేమ్ 4 వచ్చేసి మనం ఫస్ట్ 2 దానిపైన ఒక గ్లాసు ఓపెన్ పెట్టుకోవాలి. కింద 2 గ్లాసెస్ని బోర్లు ఇచ్చిన గ్లాసెస్ని ఇలా పక్క కనంగానే పైన ఉన్న గ్లాస్ ఎగ్జాక్ట్గా నించోవాలి, కింద పడాలి. ఆ తర్వాత అలా ఫస్ట్ గ్లాస్ వేసుకున్నాం కదా, సెకండ్ గ్లాస్ వచ్చేసి అందులోనే పడాలి, ఎగ్జాక్ట్గా పడాలి. ఇలా క్రాస్ ఉన్నా కూడా కౌంట్ కాదు. మళ్ళీ తీసుకొని సెట్ చేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా 1 minute వరకు వేస్తూ ఉండాలన్నమాట. ఇదేంటంటే కొంచెం ట్రిక్కీగా ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి. ఓన్లీ కింద గ్లాసెసే మనం పట్టుకోవాలి, పైన గ్లాస్ని చేత్తో పట్టుకోకూడదు అనమాట. ఇలా క్రాస్ పడితే అస్సలు ఉండదు. మళ్ళీ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా అందులో కూర్చోవాలి, అలా వేస్తూ ఉండాలన్నమాట. ఈ గేమ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే కొద్దిగా చిరాక్గా కూడా ఉంటుంది ఆడే వాళ్ళకి. ఎందుకంటే అది ఎగ్జాక్ట్గా కూర్చోవాలనే దాకా మనం ఆడుతూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నేనే టైం పెట్టి టైం తెలియకుండా ఆడేశాను అనమాట. అలా 1 minute ఎవరు ఎక్కువ వేస్తే అలాగా. ఇక్కడ గేమ్ 5 వచ్చేసి సేమ్ అదే మోడల్, కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనం పేపర్తో కింద ఒక గ్లాస్ పెట్టి పైన పేపర్ పెట్టి ఆ పైన ఇంకో గ్లాస్ పెట్టాలి. పైన గ్లాస్ పెట్టిన తర్వాత చెయ్యి వదిలేయాలి. ఈ పేపర్ని లాగితే ఎగ్జాక్ట్గా అది కింద దాంట్లో కూర్చోవాలి. కొంచెం క్రాస్ ఉన్నా కూడా మళ్ళీ పేపర్ పెట్టి పైన గ్లాస్ మీద చెయ్యి తీసాకే పేపర్ని లాగాలి. అది ఎగ్జాక్ట్గా అందులో కింద పడాలన్నమాట. ఇప్పుడు మనకి 1 minute ఎవరు ఎక్కువ చేస్తే అది వచ్చేసి స్కోర్ అవుతుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్, అలాగే టైం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది, అలాగే సరదాగా కూడా ఆడుకోవచ్చు. చూసారు కదండి, ఒక 5 games అయితే పేపర్ గ్లాసెస్తో. మీకు ఇక్కడ ఫస్ట్ది కింద పడుతుందంటే కింద బేస్ 2 పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.